జోగయ్య అనే పాల వ్యాపారి ఉండేవాడు. అతని పాల వినియోగదారులందరూ ఎన్నిసార్లు కోపడినా హెచ్చరించినా పాలల్లో నీళ్లు కలపడం మాత్రం మానలేదు. చివరికి విసిగిపోయి ఆ గ్రామ పెద్దలు జోగయ్య పశువుల్ని లాక్కొని అది గ్రామం నుండి వెళ్ళగొట్టారు. జోగయ్య మరెక్కడైనా బతుకు తెరువు చూసుకుందామని ఒక కొండ మార్గాన పోతుండగా వాడికి ఒక కొలను పక్కన ఉన్న గుహ ముందు ఒక యోగి కనిపించాడు. జోగయ్య యోగికి నమస్కరించి అతని సంగతంతా చెప్పుకొని, సామె, ఇప్పటికి బుద్ధి వచ్చింది. నాకు పాల వ్యాపారం తప్ప మరేం చేత కాదు, మీరే కరుణించాలి అనగా యోగికి జాలి కలిగి అక్కడే ఉన్న కొలను చూపించి, జోగయ్య, ఇక మీదట ఆ కొలనులో నీళ్ళకి బదులు పాలు ఉండబోతున్నాయి, సుఖంగా బతుకు అన్నాడు. జోగయ్య యోగికి రెండు చేతులు జోడించి ఈ పాల కొలను పక్కన రెండు నీటి కొలను కూడా సృష్టించి స్వామి అని కోరాడు. అందుకే తల పండితే సరిపోదు, బుద్ధి పండాలంటారు. ఎన్ని చేసి ఎన్ని స్థలాలు మారితే ఏం లాభం? మన బుద్ధిలో భూగోళం అంత ఎరితనం ఉంటే.